ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాణి, ఈ పని నీకెందుకు? నేను చేసుకునేవాణ్ణి కదా. బావుందండి. ఎన్ని పనులని మీరు మాత్రం చేస్తారు? అయినా బట్టలు నేను ఉతుకుతానని చెప్పాను కదా. పొద్దున్నే ఉతుక్కొని వెళ్ళిపోయారు. ఇదిగో ఈ టైంకి వచ్చారు. మీకు రెస్ట్ అనేది వద్దా? తుడుచుకోండి. ఇప్పుడే కదా కంపెనీ స్టార్ట్ చేశాము. అది మళ్ళీ దారిలో పడాలి కదా రాణి. ఆ కంపెనీకి మళ్ళీ పాత వైభవం రావాలి. అంతవరకు నేను రెస్ట్ అనే మాట మర్చిపోవాలి. మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? ఇంకా పర్మిషన్ అడుగుతావా? అడుగు. ఏమీ లేదండి. మీరు ఆ కంపెనీకి యజమాని కదా. అందరితోనూ పని చేయించాల్సింది మీరే. కానీ అలా చేయించడం మానేసి మీరు కూడా ఒక కార్మికుల్లాగా ఎందుకు పనిచేస్తున్నారు? రాణి, హోటల్ నీదే కదా. మరి అంజితో పని చేయించకుండా నువ్వెందుకు చేస్తున్నావు? అదేంటండి, ఆ హోటల్ని నేను నడపగలనన్న నమ్మకంతో ప్రారంభించాను. ఆ రోజు నేను ఒక్కదాన్నే ఉన్నాను. తర్వాత హోటల్ పెరుగుతున్న కొద్దీ కొంతమంది సాయం తీసుకున్నాను. అప్పుడు ముందుగా పనిచేయవలసిన బాధ్యత నాదే కదా. నేనే కూర్చుంటే ఎలా? ఇప్పుడు ఈ కంపెనీ కూడా అంతే రాణి. ఇది నేను నడపగలనన్న ధైర్యంతో భూపతి గారి దగ్గర నుంచి ఆ కంపెనీని నేను తీసుకున్నాను. నేను కార్మికుల సాయం తీసుకుంటున్నాను. మరి ముందు నేనే పనిచేయాలి కదా. నాది ఒక చిన్న హోటల్ అండి. దీని బాధ్యత నేనే తీసుకోవాలి. కానీ మీది పెద్ద కంపెనీ. మీరు బాధ్యతగా పని చేయిస్తే సరిపోతుంది. మీరు చేయవలసిన అవసరం లేదనుకుంటాను. ఏ వ్యాపారం అయినా చిన్నదాని నుంచే మొదలవుతుంది రాణి. ఏసీ రూముల్లో కూర్చుంటే కార్మికుల కష్టం తెలీదు. కార్మికులతో కలిసి పనిచేస్తేనే కష్టం, క్వాలిటీ రెండూ తెలుస్తాయి. ఎంత గొప్పవారండి మీరు. చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఎలా ఉంటుందో తెలియని ఇంట్లో పుట్టి పెరిగారు. విదేశాలలో వ్యాపారాల గురించి పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. చెమట పడితే చిరాకు అనిపించే పరిస్థితిలో ఉండవలసిన మీరు ఇలా కార్మికులతో కలిసిపోవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇంత గొప్ప వ్యక్తి నాకు తెలుసు అన్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. రాణి, నువ్వు నేను వేరు కాదు. మనిద్దరం ఒక్కటే. మా నాన్నగారు చేసే పనులు నాకు నచ్చగే కదా నేను ఆయనతో విభేదించి నా కాళ్ల మీద నేను నిలబడి చూపిస్తానని ఛాలెంజ్ చేసి బయటకొచ్చేశాను. తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఒక అయోమయ స్థితిలో బతికాను. అటువంటి పరిస్థితిలో నిన్ను చూశాక, నీతో పరిచయం అయ్యాకే నాలో కొత్త ధైర్యం వచ్చింది. ఆడపిల్లంటే ఎలా బ్రతుకుతుందో అని అందరూ భయపడతారు. ఇలా బ్రతకొచ్చని నువ్వు నిరూపించావు రాణి. నీకన్నా ఆదర్శం ఎవరుంటారు చెప్పు? నిన్ను చూశాక ఎలా బ్రతకాలో తెలిసింది. ఆ ధైర్యంతోనే భూపతి గారిని ఈ కంపెనీ అడిగాను. మా అమ్మ నాకు జన్మనిస్తే నాకు జీవితాన్ని ఇస్తున్నావు నువ్వు జీవితాంతా నన్ను నడిపిస్తావనే ధైర్యంతోనే నేను ముందడుగు వేశాను. నీ సహచర్యం నాకున్నంత వరకు నేను గెలుస్తూనే ఉంటాను. ఓడిపోను రాణి. నీలాంటి వ్యక్తి నా జీవితంలోకి రావడం నా అదృష్టం. లేదండి, మీతో జీవితాన్ని పంచుకునే అదృష్టం నాకు లేదు.
ఏంటి రాణి, మన మనసులు కలిశాక మళ్ళీ ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు? ఆశించడానికి కూడా అర్హత ఉండాలి. మీరెంత గొప్ప వ్యక్తో తెలిసాక మీతో జీవితాన్ని పంచుకునే స్థాయి నాకు లేదు అని అర్థమైపోయింది. మీరు మాతో ఉన్నంత మాత్రాన మేము మీతో సమానం అవ్వము. రాణి, నేను అంతస్తుల్లో తారతమ్యాలు చూసేవాణ్ణే అయితే నేను నా ఇంటి నుంచి బయటికి రాను. నేనెప్పుడూ మనుషుల్ని డబ్బుతో చూడలేదు, ప్రేమాభిమానాలతో చూశాను రాణి. ఒక వ్యక్తిని మనసారా ప్రేమిస్తే నువ్వెంత గొప్పగా ప్రేమిస్తావో నాకు తెలుసు. ఈ ప్రపంచంలో నీకన్నా గొప్పవాళ్ళెవ్వరూ నాకు కనిపించలేదు రాణి. నేను నీ జీవితంలోకి రావడం నీ అదృష్టమో కాదో నేను చెప్పలేను, కానీ నువ్వు నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం. గుడ్ మార్నింగ్ శంకర్. వెరీ గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏంటి ఈరోజు ఎర్లీగా వాకింగ్ ముగించినట్టున్నావు? ఏంటో డాక్టర్, ఇది వరకు ఎంతసేపు నడిచినా నడవాలనిపించేది, కానీ ఈ మధ్య ఎక్కువగా నడవలేకపోతున్నాను. చాలామందికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది, నీకు మాత్రం హార్ట్ షాక్ ఇచ్చింది. అది నీ మనవరాల రూపంలో. తను మారిందని తెలిసే వరకు నువ్వు తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. అయినా నేను నీకు ముందే చెప్పాను కదా, నువ్వు ఇలా వాకింగ్కి వచ్చేటప్పుడు సింగిల్గా రావద్దు, ఎవరినైనా తోడుగా తీసుకురమ్మని. ఎలా డాక్టర్? నిజమేంటో నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. సమంత మనస్తత్వం ఇదే అంటే పూర్ణ తట్టుకోలేదు. తన మనవరాలు ఇలా ఆలోచిస్తుందంటే జానకి భరించలేదు. అలా నా బాధను ఎవరితో పంచుకోలేను, అలానే నా గుండెల్లో దాచుకోలేకపోతున్నాను. శంకర్ ఇప్పుడు టెన్షన్ పడుతుంది సమంత గురించా? ఏమైంది? ఇది వరకు నాకు చిన్న కష్టం వచ్చినా పంచుకోవడానికి నా స్నేహితుడు ఉండేవాడు. ఎంత పెద్ద కష్టం ఉన్నా వాడున్నాడనే ధైర్యం ఉండేది. నా నీడలా నన్ను కాపాడేవాడు. ఇప్పుడెక్కడున్నాడో తెలీదు. నన్ను ఒంటరిని చేసి నాకు దూరంగా ఉంటున్నాడు. ఎందుకో అర్థం కావడం లేదు. నేను నీ నీడని శంకర్, నిన్ను వదలను. కానీ నీ ముందుకు నేను రాలేకపోవడానికి ఒకే ఒక్క కారణం వర్ష. తను ఎక్కడుందో తెలిసేంతవరకు నేనెక్కడున్నానో నీకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నాను. నేను నిన్ను వదిలేయడం అంటే నా ప్రాణాలు పోవాలి. మృత్యువు విడదీస్తుందేమో కానీ మరి ఏ ఇతర శక్తి మన ఇద్దరిని విడదీయలేదు శంకర్. నా సూర్యం నాతో లేకపోవడంతో ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థం కావడం లేదు. సమంత ప్రవర్తన చూస్తుంటే రోజురోజుకి భయం ఎక్కువవుతుంది డాక్టర్.
ఏంటి ఆవిడేమైనా దురుసుగా ప్రవర్తిస్తుందా? లేదు డాక్టర్, మా అందరితోనూ నార్మల్గానే ఉంటుంది. చాలా మంచిదానిలాగా నటిస్తుంది. కానీ తన ఫ్రెండ్స్తో మాట్లాడిన మాటలు విన్నాను కదా, అవి తలుచుకుంటే నాకు భయం వేస్తోంది. తన ప్రేమ విషయంలో ఎంత దూరమైనా వెళ్తాను అంటోంది. దాని గురించి ఎవరిని లెక్క చేయనంటోంది. తనలా మాట్లాడుతున్నప్పుడు తనని చూస్తుంటే నాకే భయం వేస్తోంది. మళ్ళీ మా ముందు ఏమీ తెలియని అమాయకురాల్లాగా నటిస్తోంది. ఇలా 2 రకాలుగా నటిస్తున్న సమంతని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఏ క్షణమైనా తన దగ్గర బర్స్ట్ అయిపోతానేమో అని భయంగా ఉంది. శంకర్, ఇలాంటి విషయంలో చాలా సహనంతో ఉండాలని నేను నీకెప్పుడో చెప్పాను. ఈ రకమైన పేషెంట్స్ మానసిక స్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళ గురించి తెలియనంత వరకు వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకోవాలని ఆలోచిస్తారు. కానీ వన్స్ మనకు నిజం తెలిసిపోయిందని వాళ్ళకి తెలిస్తే మాత్రం వాళ్ళని కంట్రోల్ చేయటం ఎవరి తరమో కాదు. అంటే తన పెంపకంలో ఉన్న సమంత వల్ల శంకర్ ఇంతలా బాధపడుతున్నాడా? నేను ఎలాగైనా సమంతను కలుసుకోవాలి. తనేంటో పూర్తిగా తెలుసుకోవాలి. ఈయన వాకింగ్ కని వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఏంటోదినా ఇక్కడే నిలబడి గేటు వైపు చూస్తున్నావు? ఎవరైనా వస్తున్నారా? మీ అన్నయ్య కోసం వదినా. వాకింగ్ కని వెళ్ళారు కదా, ఇంకా రాలేదు. ఈ పాటికి వచ్చేయాలి కదా. ఏంటోదినా ఆ రోజు జరిగినట్టే మళ్ళీ జరుగుతుందని భయపడుతున్నావా? ఒకసారి దెబ్బ తగిలింది కదా, భయపడకుండా ఎలా ఉంటాను? అన్నయ్యకేం కాదు వదినా, కంటికి రెప్పలా ఆయన కాపాడుకుంటున్నారు కదా. ఆయనెవరు వదినా? దేవుడు. అన్నయ్యని ఆ దేవుడు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు వదినా. అన్నయ్యకేం కాదు. నువ్వు చెప్పింది నిజమే వదినా. ఆ రోజు ఆ దేవుడు అనే వ్యక్తి నిజంగానే దేవుళ్లాగే వచ్చి కాపాడాడు. అతని కోసం ఎంత వెతుకుతున్నా ఆ దేవుళ్లాగే కనిపించలేదు. కాని అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా. ఆయన ఎటువంటి ఆలోచన పెట్టుకోకూడదు అని డాక్టర్ చెప్పారు. ఆలోచించకండని నేను బతిమలాడుతున్నాను. కాని ఆయన మనసంతా సూర్యం అన్నయ్య గురించి, వర్ష గురించే ఉంది. వాళ్ళు కనిపించేంత వరకు ఆయన ప్రశాంతంగా ఉండలేరు. ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా అన్నయ్య ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదు. ఆయన మనసులో ఉన్న బెంగ మళ్ళీ ఎలాంటి అనర్థాలకి దారి తీస్తుందో అని నేను భయపడుతున్నాను. ఎందుకొదినా అనవసరమైన భయాలు? ఆయన ఇక్కడే ఉండి రాలేకపోవడానికి కారణం ఏమై ఉంటుందో నాకు కూడా అర్థం కావడం లేదు. ఒకవేళ వస్తే అన్నయ్య మీరు అర్థం చేసుకుంటారా? ఏంటొదినా కొత్తగా మాట్లాడుతున్నావు? అన్నయ్య ఎప్పుడొస్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఆయన వస్తే ఆనందిస్తాం కాని అర్థం చేసుకుంటారని కొత్తగా అడుగుతున్నావేంటి? అదే వదినా, మనకు దగ్గరగా ఉండి ఆయన దూరంగా ఎందుకు బతుకుతున్నారా అని ఆలోచించాను. ఒకవేళ వర్ష ఆయన దగ్గర లేదేమో, ఈ విషయం మనకి చెప్పలేక బాధపడుతున్నారేమో అనిపించింది. అందుకే అలా వర్ష లేకుండా వస్తే మీరు అర్థం చేసుకుంటారా అని అడుగుతున్నాను. పొదినా, పొరపాటున కూడా అలా మాట్లాడకొదినా. పైన తదాస్తు దేవతలుంటారు. వాళ్ళు తదాస్తు అంటే మనం ఏమైపోతాం?
అసలు నేను ఆయన ఇన్నేళ్లు ధైర్యంగా బతుకుతున్నది ఆయన దగ్గర వర్ష పెరుగుతుంది అన్న నమ్మకంతో. అన్నయ్యకి పిల్లలంటే ఎంత మమకారమో మాకు తెలుసు. సీత రఘుని పెళ్లి చేసుకుని దూరం అయిందని అన్నయ్య ఎంత బాధపడ్డారో కూడా నాకు తెలుసు. వర్ష అన్నయ్య దగ్గర పెరిగితే ఆనందంగా ఉంటుందని కూడా మాకు తెలుసు. వాళ్ళిద్దరూ కలిసి రావాలి, మేం కళ్ళారా చూసుకోవాలని నేను ఆయన బతుకుతున్నాము. వదినా, నీ మనసులో కూడా వర్ష అన్నయ్య దగ్గర లేదు అన్న ఊహను కూడా రానివ్వకు. అయినా ఎప్పుడూ లేనిది ఇలా అంటున్నావేంటి? ఏమీ లేదు వదినా. ఎందుకో నా మనసుకలా అనిపించింది, అందుకే దాచలేక అడిగేశాను అంతే. అన్నయ్య దగ్గర వర్ష లేదు అన్న మాట ఆయన విన్నారు అంటే ఆయన గుండె ఆగిపోతుంది. నా దగ్గర ప్రస్తావించావు, కానీ ఆయన దగ్గర మాత్రం ఈ విషయాన్ని ఎప్పుడూ మాట్లాడకు. మీరెంత గొప్పవారండి. నేను ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మీరెందుకు రాను అంటున్నారో నాకిప్పుడు అర్థమైంది. మనుషుల్ని మనసుల్ని మీరు అర్థం చేసుకున్నట్టు నేను అర్థం చేసుకోలేకపోయాను. గోపి 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 ఒరే గోపి, ఏంటక్క? నీకు పెళ్లి జరగబోతుందని మేమందరం సంతోషపడుతుంటే పెళ్లి కొడుకువి నువ్విలా ఉన్నావేంట్రా? అక్క, ఈ పెళ్ళి అవసరమా? అమ్మాయి నచ్చిందని అక్కడ నువ్వే చెప్పావు, మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? ఏమీ లేదక్క, సుష్మ మంచిదే, నేను కాదన్నా. ఆ అమ్మాయి నా లైఫ్లోకి వస్తే నా లైఫే బాగుంటుంది, అది నాకు తెలుసు. మరి ఇంకేంట్రా, అమ్మాయి నీకు నచ్చింది, వాళ్ళకి నువ్వు నచ్చావు, ఇంకా ఈ ఆలోచన ఎందుకు? ఇది ఒకరికి ఒకరు నచ్చడంతో అయిపోలేదక్క. వాళ్ళకి మనకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. సుష్మ కళ్ళు తెరిచినప్పటి నుంచి ఒక పెద్ద బంగ్లాలో పెరిగింది, రిచ్ లైఫ్ని చూసింది. కానీ మన పరిస్థితి అది కాదక్క. ఇప్పుడు నేను కలెక్టర్నైనా మనం ఈ ఇంట్లోనే ఉంటున్నాం, మధ్యతరగతి మనుషులాగానే బ్రతుకుతున్నాం. సుష్మా లాంటి అమ్మాయి ఇక్కడికొచ్చి అడ్జస్ట్ అవ్వలేదు. ఒకసారి పెళ్లి జరిగిపోయాక పరిస్థితులు ఎలా మారిపోతాయో మనకే తెలీదు. తర్వాత ఎవరు ఎవరిని నిందించుకున్నా ప్రయోజనం ఉండదు. అందుకే ఆలోచిస్తున్నానక్క, ఇది ఇక్కడితో ఆపేయడం మంచిదేమో. గోపి, వేణుగోపాల్ గారు మనందరికన్నా పెద్దవారు, ప్రపంచాన్ని ఎంతో చూసినవారు. ఆయనే నిన్ను మెచ్చుకున్నారు. తన ఇంటి అల్లుడిగా, తన కూతురికి భర్తగా నిన్ను కోరుకున్నారు. అంటే అన్నీ ఆలోచించాకే కదా ఆ నిర్ణయం తీసుకున్నారు. అదే కాకుండా మనమేమీ దాచలేదు, లేనిపోని గొప్పలేమీ చెప్పలేదు. ఆయన ఆఫీస్లో నిన్ను చూశారు, వాళ్ళు మన ఇంటికొచ్చి మన ఇంటి పరిస్థితులు అన్నీ చూశారు. ఆ తర్వాతే వాళ్ళ నిర్ణయం చెప్పారు. ఆ అమ్మాయి కూడా అన్ని విషయాలు తెలుసుకున్నాకే ఒప్పుకుంది. అంత చదువుకున్న వాళ్ళు నువ్వు ఆలోచించినట్టు వాళ్ళ ఆలోచన లేదంటావా? అన్నీ తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకున్నారు. గుమ్మం దగ్గరికి వచ్చిన అదృష్టాన్ని
ఇప్పుడు మనం కాదనుకోవడం మంచిది కాదు. అది కాదక్కా, సుష్మా వాళ్ళ అమ్మగారి మాటల్లో మన స్థాయి గురించి మాట్లాడినట్టుగా అనిపించింది. అది ఆవిడ అనుకోకుండా అంటే పర్వాలేదు, కానీ ఆవిడ ఆలోచన అదే అయితే మన మధ్య మనస్పర్ధలొస్తాయి. నాకు ఈ ప్రపంచంలో నీ తర్వాత ఎవరైనా నిన్ను దూరం చేసేది ఎంత గొప్ప బ్రతుకైనా నాకు అవసరం లేదు. అదేం లేదురా అంజీ, తెలిసి తెలియకుండా ప్రవర్తించిన ప్రవర్తనకి ఆవిడల్లా మాట్లాడింది. గోపి, ఆడపిల్లని ఒక ఇంటికి పంపిస్తున్నారు అంటే అన్నీ ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటారు. అయినా వేణుగోపాల్ గారి మాటల్లో విన్నావు కదా, వాళ్ళకి కావలసింది ఆస్తులు అంతస్తులు కాదురా, ఆత్మీయత, అభిమానం. అవి మన దగ్గర ఉన్నాయి కాబట్టే మన సంబంధం కోసం వచ్చారు. నీలో నిజాయితీ చూశారు కాబట్టే నిన్ను అల్లుడుగా చేసుకుంటున్నారు. అనవసరమైన ఆలోచనలేం పెట్టుకోకు. నీకు నా మీద నమ్మకం ఉంది కదా, ఈ పెళ్లి జరిగితే నీకు మంచి జరుగుతుందని అది నేను నమ్ముతున్నాను. అయితే సరే అక్క, నీ నిర్ణయమే నా నిర్ణయం. నువ్వు నమ్ముతున్నావు కదా, ఈ పెళ్లి చేసుకుంటాను. సరే కానీ క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం పదండి. ఏయ్, ఎవరు నువ్వు? నువ్వు శంకర్ మనవరాలువే కదమ్మా? ఏయ్, శంకర్ ఏంటి? ఆయనేదో నీ ఫ్రెండ్ లాగా. మా తాతయ్యకి రెస్పెక్ట్ ఇవ్వు. ఎవరు నువ్వు? నీ తాతయ్య ఇలాంటివన్నేనమ్మా. షడప్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.